నా పేరు వెంకటేష్ సార్. నేను జబ్బాపూర్ గ్రామంలో వరగల్ మండలం సిద్దిపేట డిస్ట్రిక్ట్ నివసిస్తూ ఉంటాను. నా ఏజ్ 32. నేను మా అమ్మ నాన్న భార్య కూతురుతో కలిసి ఉంటాను. వాళ్ళు అమ్మ నాన్న వ్యవసాయం చేస్తూ ఉంటారు. నేను ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉంటాను. డైలీ ఇక్కడ నుండి మా కంపెనీ వచ్చేసి పెగ్నాపూర్లో ఉంటుంది. నేను డైలీ ఒక 15 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ 30 కిలోమీటర్స్ వెళ్ళి వస్తూ ఉంటాను. మీరు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ని ఎప్పుడు కొనుగోలు చేశారు? నేను రోజు కంపెనీకి వెళ్తూ ఉంటాను. ఒకరోజు ఎండి సార్ వాళ్ళ ఫ్రెండ్ కంపెనీకి వచ్చారు. వచ్చి నీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అంటే లేదని చెప్పారు. అయితే తీసుకో, నువ్వు రోజు అప్ అండ్ డౌన్ చేస్తుంటావు, బైక్ పని వెళ్తుంటావు, ఆ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కూడా సేఫ్టీ ఉండదు కదా అని చెప్పి సార్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది నాకు. దాని ద్వారా నేను హెల్త్ ఇన్సూరెన్స్ రాధాకృష్ణ సార్ ద్వారా తీసుకోవడం జరిగింది. మీరు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ని ఎప్పుడు క్లెయిమ్ చేశారు? నేను ఒకరోజు ఇట్లే సైట్లో వర్క్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ టైంలో మా ఫ్రెండ్ నేను కలిసి ఇంటికి వస్తున్నాం సార్. వస్తుంటే ఏదో పంది అడ్డం వచ్చింది. ఈవినింగ్ టైంలో కొంచెం చీకటి అయింది. అప్పుడు ఆ టైంలో యాక్సిడెంట్ అయింది సార్. అక్కడ క్లెయిమ్ చేసుకున్నాం సార్. నాకు మూడు ప్లేస్లలో ఫ్రాక్చర్ అయినాయి సార్. 3 ప్లేస్లలో ఆపరేషన్ అయింది. అవి విత్ రాడ్తోని ఆపరేషన్ చేసి సెట్ చేసాం. హెడ్ ఇంజరీ కూడా అయింది సార్ నాకు. దానికోసం ఒక 4 days ఐసీయూలోనే ఉన్నాను. ఒక 10 days వరకు నేను హాస్పిటల్లో ఉన్నాను సార్. దాని తర్వాత మా ఫ్రెండ్కి ఓన్లీ హెడ్ ఇంజరీ ఒకటే అయింది. కాకపోతే ఆయనకి హెడ్ ఇంజరీ సీరియస్గా అయింది అని ఇప్పటికి కూడా ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు. ఇంకా కోలుకోలేదు. హాస్పిటలైజేషన్ సమయంలో క్లెయిమ్ సెటిల్మెంట్ అనుభవం మీకు ఏ విధంగా అనిపించింది? అయితే యాక్చువల్గా నేను అప్పుడు హాస్పిటల్లో బయట వెళ్ళి రిసెప్షన్లో మాట్లాడే స్టేజ్లో లేను సార్. నేను బెడ్ పైన ఉంటుండే. మా గార్డియన్ ఎవరు, మా తమ్ముడు కానీ వాళ్ళు కానీ వెళ్ళి మాట్లాడి ఉన్నారు. ఇక్కడ కూడా నేను చెప్పలేదు సార్. డైరెక్ట్ క్లెయిమ్ చేసినారు. సార్కి ఫోన్ చేసి మాట్లాడినారు, రాధాకృష్ణ సార్కి, ఇంత అమౌంట్ కట్టేసేయండి. దాని తర్వాత కూడా కొంచెం డిస్కౌంట్ చేయించారు సార్. అక్కడ అమౌంట్ కొంచెం మా తరఫున కొంచెం క్లెయిమ్ కానీ అమౌంట్ కూడా కొంచెం అమౌంట్ కట్టించుకొని పంపించారు సార్. నాకు 6 లక్షలు క్లెయిమ్ అయింది సార్ హాస్పిటల్లో. మా ఫ్రెండ్కి ఇప్పటికైతే 35 లక్షల నుంచి 40 లక్షల వరకు ఖర్చు అయిందని చెప్తున్నారు. అదే వాళ్ళ ఇన్సూరెన్స్ లేక ఆయన బయట అప్పు ఇక్కడక్కడ అప్పు తీసుకొచ్చి ఇప్పుడైతే కడుతున్నారు. తర్వాత ఒకవేళ వచ్చినా కూడా ఏదైనా ప్రాపర్టీ అమ్ముకొని వాళ్ళు అది అప్పులు కట్టుకోవాల్సి వస్తుంది. లేదంటే ఇంకా ఆప్షన్ లేదు వాళ్ళకి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమని మీరు అనుకుంటున్నారా? 100% ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం సార్. నా పరిస్థితిని బట్టి చూస్తే అసలు బతుకమో ఎట్లా ఉంటుండే. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఇన్సూరెన్స్ తీసుకోండి. దానివల్ల మీరు ఎన్నో ఖర్చులు చేస్తుంటారు, వృధా ఖర్చులు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతో 10,000 15,000 అవుతుంది. కానీ మీకు ఒకవేళ హాస్పిటల్లో వెళ్తే లక్షలు పెట్టలేని స్తోమత ఉన్న వాళ్ళు కూడా ఈజీగా రికవర్ అయ్యి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే. నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది కాబట్టి నేను బతికి బయటపడ్డాను. ఒకవేళ లేకపోతే నేను కూడా ఏదన్నా ఒక భూమి కానీ లేదంటే ఇంకేదన్నా ప్రాపర్టీ కానీ ఏదన్నా అమ్ముకొని నేను కూడా ఇబ్బంది పడాల్సి వస్తుండే. ఇప్పుడు అది అమ్ముకోలేదు. నేను హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి నేను సంతోషంగా వ్యవసాయం చేసుకుంటూ ఇప్పటికైతే సంతోషంగా ఉన్నాను. మీరు డిశ్చార్జ్ అయ్యాక మీ ఇంట్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? నేను డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత మా పేరెంట్స్ చాలా ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు. ఎలా రికవర్ అవుతానో, ఎలా తొందరగా కోలుకుంటానో లేదో, ఎంత ఇబ్బంది అవుతుందో అని చాలా భయపడేవాళ్ళు. కానీ నేను తొందరలోనే ఒక 3 monthsలోనే కోలుకున్నాను. నా ల్యాండ్ కూడా భూమి ఏమి అమ్ముకోకుండానే ఇప్పుడు ప్రజెంట్ కోలుకున్న తర్వాత వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాను. వాళ్ళతో, ఫ్యామిలీతోని, పిల్లలతో అందరితో సంతోషంగానే ఉన్నాను. ఇప్పటికైతే ఇన్సూరెన్స్ ఉండడం వల్ల నేను ఇంకా కొన్ని రోజులలో కూడా రెగ్యులర్గా డ్యూటీకి కూడా వెళ్దామని అనుకుంటున్నాను. ఇప్పటికైతే చాలా సంతోషంగా ఉంది ఇన్సూరెన్స్ ఉండడం వల్ల. నేనైతే చాలా మంచి కంపెనీ భావిస్తున్నాను సార్. స్టార్ హెల్త్ ఉండడం వల్లనే నాకు ఇంత తొందరగా క్లెయిమ్ అయింది, ఇంత తొందరగా రికవరీ అయ్యాను అని భావిస్తున్నాను. స్టార్ హెల్త్ కంపెనీ చాలా మంచిది. ఈ ఉన్న రోజులలో అయితే చాలా తొందరగా ఏ క్లెయిమింగ్స్ అయినా ఏదైనా బాగా అవుతున్నాయి. స్టార్ హెల్త్ చాలా హెల్ప్ చేసింది మా ఫ్యామిలీకి. నాకు చాలా రుణపడి ఉంటాను స్టార్ హెల్త్ కంపెనీ.